నెక్స్ట్ డే మట్టిలో పెట్టి కొంచెం మట్టి వేస్తే, అంటే మట్టి బాగుండాలి, కొంచెం ఫెర్టిలిటీ ఉండాలి, అంటే పేడ అది ఉంటుంది కదా. సో ఆ మట్టిలో పెట్టేస్తే 14 days తర్వాత మనకు ఒక మొక్క వస్తుంది, తులసి. ఓకేనా, అందరికి అర్థమైంది కదా. సో తులసి మొక్క బెనిఫిట్స్ మీకు తెలుసా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. సో మనకి ఫీవర్ వచ్చినప్పుడు 10-15 తులసి లీవ్స్ వేసి దాంట్లో కొన్ని మిరియాలు యాడ్ చేసుకుంటే మనకి జ్వరం తగ్గిపోతుంది అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో ఈ తులసి మొక్కని మీరందరూ కాపాడాలి, ఓకేనా. సో ఇలా విత్ దట్ ఈ మెయిన్ ఇంపాక్ట్ ఏంటి అంటే, ప్లాస్టిక్ వాడతారు అందరూ డే టు డే లైఫ్ లో. సో ఆ ప్లాస్టిక్ రిడ్యూస్ చేయాలని మెయిన్. నార్మల్ ఫ్లాగ్స్ ఏం చేస్తాము, మామూలుగా పెట్టుకుంటాం, రోడ్ పైన పడేస్తాం. సో అప్పుడు ఏంటి, ఫ్లాగ్ కి డిస్రెస్పెక్ట్ అవుతుంది. మనం ఫ్లాగ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో ఫ్లాగ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలంటే దీంట్లో బయోడిగ్రేడబుల్, అంటే ఇది మట్టిలో కలిసిపోతుంది. దీంట్లో ఒక మొక్క ఉంది, దానికోసం ఫ్లాగ్ ఇచ్చాను. అండ్ ఇంకా ప్లాస్టిక్ ఎలా సేవ్ చేయొచ్చో చెప్తాను. 3 things నోట్ చేసుకోండి, ఓకేనా. ప్లాస్టిక్ వాడకుండా ఉండాలంటే స్టీల్ ప్లేట్, స్టీల్ బాటిల్ అండ్ స్టీల్ గ్లాస్. ఎంతమంది క్యారీ చేస్తున్నారు మీ దాంట్లో? నైస్. సో బెనిఫిట్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, అందరు క్యారీ చేస్తారు కదా. అండ్ మీరు టీచర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారా? సో రియల్ హీరోస్ అంటే ఫాదర్, మదర్, టీచర్, ఆర్మీ, ఫార్మర్. మిస్ చేస్తారు వీళ్ళని. సో వీళ్ళు లేకపోతే మనం ఉండలేము కదా. సోల్జర్ లేకపోతే ఉంటామా మనము? ఫార్మర్ లేకపోతే ఫుడ్ ఉంటుందా? సో వీళ్ళంతా రియల్ హీరోస్. మనం సినిమాలో చూసే వాళ్ళంతా ఎవరు? యాక్టర్స్, యాక్టర్స్. సో వాళ్ళంతా యాక్టర్స్, వీళ్ళంతా హీరోస్. సో మీకు రియల్ హీరో ఎవరంటే ఏం చెప్తారు? వెరీ గుడ్, సూపర్. సో మీకు అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చిన. అది ఏంటి అంటే చూపిస్తా. సో మీరు నేను చెప్పిన కాన్సెప్ట్, ఈ ఫ్లాగ్ గురించి చెప్పడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? ఆన్ స్టేజ్, ఆన్ స్టేజ్, స్టేజ్ పైన చెప్పాలి. రేజ్ యువర్ హ్యాండ్స్. 1 2 3 4. పైకి లేవండి, చేతులు ఎత్తిన వాళ్ళు. 5 6. పైకి లేవండి. పైకి లేవండి, స్టేజ్ పైకి వచ్చేసి తొందరగా. ఓన్లీ హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళు మాత్రమే. సో ఇది బ్యాంబూ బ్రష్ అన్నమాట. దీని బెనిఫిట్ ఏంటి అంటే, మీరు ప్లాస్టిక్ బ్రష్ వాడతారు కదా, బొమ్మల బ్రష్ ఇంట్లో, అది ప్లాస్టిక్ కదా, దానికి రిప్లేస్మెంట్ ఈ బ్యాంబూ బ్రష్. ఇదేంటిది? సెల్యులోస్ తెలుసు కదా మీకు. సెల్యులోస్ ప్లాంట్ లోపల ఉండే దాంతో చేస్తారనమాట సెల్యులోస్ అంటే. సో ఇది చాలా స్మూత్ ఉంటుంది. మీరు ప్లాస్టిక్ బ్రష్ తో బ్రష్ చేసినప్పుడు మీ టూత్ పైన ఉన్న సెన్సిటివిటీ అప్పుడు వెళ్ళిపోతుంది, లేయర్ సెన్సిటివ్ ఉంటుంది. అది పోతే మీకు టూత్ క్యావిటీ, టూత్ పెయిన్ లాంటివి వస్తాయి. అది రాకుండా ఉండాలంటే ఇలాంటి స్మూత్ ఉన్న బ్రష్ తో బ్రష్ చేసుకోవాలి, ఓకేనా. ఇది బయోడిగ్రేడబుల్, అంటే మట్టిలో కలిసిపోతుంది, అంటే మీ టూత్ కి కూడా మంచి చేస్తుంది. సో ఈ బ్రష్ అందరూ మీరు వాడుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఆన్ స్టేజ్, మీరందరూ ఆన్ స్టేజ్ కన్నా భయపడ్డారు. సో అలా భయపడకుండా ధైర్యం చేసి ఒక స్టెప్ ముందరికి వేస్తే ఏమవుతుంది, ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది. సో భయపడుతూ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆగిపోతే అక్కడనే ఆగిపోతారు. సో ఎప్పుడైనా సరే లైఫ్ లో ఏం చేయాలి, ఆపర్చునిటీ వస్తే యూజ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చారా వీళ్ళందరికీ గుర్తిస్తున్నా. ఈ ఫ్లాగ్ గురించి ఎవరు చెప్తారు? ఈ ఫ్లాగ్ అనేది సాయిల్ లో డిగ్రేడ్ అవుతుంది. కొంచెం వాటర్ పోస్తే ఇలా నుంచి తులసి ప్లాంట్ వస్తుంది. ఆ ప్లాంట్ మనకి జ్వరం వచ్చేటప్పుడు మనం వాటర్ బాయిల్ చేసుకుని తాగితే మన జ్వరం తగ్గిపోతుంది. వెరీ గుడ్. యువర్ గుడ్ నేమ్? వీరబ్రహ్మచారి. వెరీ గుడ్, వెరీ గుడ్, వీరబ్రహ్మచారి. సో ఇలా జస్ట్ ఒక చిన్న స్టెప్ వేసుకుంటే మీరు కూడా మీ లైఫ్ లో ముందుకు వెళ్తారని చెప్పేసి చూపించడానికి ఈ గిఫ్ట్ అనమాట మన వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళకి. సో ఇప్పటి నుంచి మనము సాయిల్ ని కాపాడి లెస్ ప్లాస్టిక్ యూజ్ చేయాలి, ఓకేనా. అండ్ మనం తినే ఫుడ్ కూడా అందరూ ఏం తింటున్నారో ఒకసారి ఆలోచించి తినాలి.
ప్యాక్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ప్యాక్డ్ ఫుడ్ అంటే లేస్, చిప్స్, బిస్కెట్స్ ఉంటాయి కదా, కొంచెం అవాయిడ్ చేయండి. అంటే మీకు తెలుసు పిల్లలందరూ బాగా ఇష్టంగా తింటారు, కొంచెం తగ్గించుకొని తింటే మీ హెల్త్ కూడా మంచిదే, ప్లాస్టిక్ కూడా సేవ్ అవుతుంది. అండ్ టైం ఎక్కువ లేదు, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. రామకృష్ణ అన్న, స్పెషల్ థ్యాంక్స్ టు రామకృష్ణ గారు. సో థ్యాంక్స్ ఎవరీవన్, థ్యాంక్ యూ.